రామ్ చరణ్ గారు అభిమానుల గుండెల్ని మొత్తాన్ని కూడా తన చేతిలో బ్యాట్తోని పగలగొట్టేశాడు అనే విధంగా ఇప్పుడు చాలామంది అభిమానులు ఫీల్ అవుతూ ఉన్నారు. ఎందుకంటే పెద్ద సినిమా మరొకసారి పోస్ట్పోన్ అయ్యింది. సో మరి మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం ఏంటి అంటే, ఈ సినిమాని ముందుగా ఎప్పుడు రిలీజ్ చేస్తామని చెప్పారు టీం వాళ్ళు అంటే, రామ్ చరణ్ గారి పుట్టినరోజు మార్చ్ 27న రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ అప్పటికే ఈ సినిమా అనేది ఇన్కంప్లీట్గా ఉండడం వల్ల, పనులన్నీ కూడా పూర్తి కాకపోవడం వల్ల ఏప్రిల్ 30కి పోస్ట్పోన్ చేస్తున్నామని చెప్పేసి అప్పుడు క్లారిటీ ఇచ్చారు. ఒకేసారి కదా, పనులు కూడా ఇన్కంప్లీట్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నారు, సర్లే సర్దుకుందాము, ఏప్రిల్ 30కి అంటున్నారు కదా, ఆ రోజుకి మనం ప్లానింగ్ చేసుకుందాం అని చెప్పేసి అందరూ కూడా అప్పటికప్పుడు అండర్స్టాండింగ్ చేసుకున్నారు. సో తీరా ఇప్పుడు ఏప్రిల్ 30 కూడా వచ్చేసరికి ఇంకా కూడా ఇన్కంప్లీట్గా ఉన్నాయి పనులన్నీ కూడా. షూటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది, కానీ ఒక్క సాంగ్ షూటింగ్ అనేది ఇన్కంప్లీట్ ఉంది అండ్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కానీ ఈ విధంగా ఉన్నాయని చెప్పేసి మళ్ళీ రీజన్స్ చెప్తూ ఉన్నారు. సో దీని గురించి ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ని మాత్రం రిలీజ్ చేశారనమాట టీం వాళ్ళు. ఏ విధంగా అంటే, ఇప్పటి వరకు మా ఒక టీం పైన, మా సినిమా పైన, కంటెంట్ పైన మీరు చూపిస్తున్నటువంటి ఆ ఒక అభిమానానికి మేము కూడా మీకందరికి కూడా ఎప్పటికీ రుణపడి ఉంటాము అండ్ చాలా సంతోషంగా అనిపిస్తుంది. వచ్చినటువంటి ఆ సాంగ్స్కి కానీ, గ్లిమ్స్కి కానీ, పోస్టర్లకు కానీ విపరీతమైనటువంటి ఆదరణ అనేది మీరు చూపించారు. సో అదేవిధంగా ఇంకా ఓపికతో ఉండండి, దయచేసి క్షమించండి అని చెప్పేసి వాళ్ళు జూన్ నెలలోకి పోస్ట్పోన్ చేస్తున్నాం పెద్ద సినిమా అని చెప్పేసి అఫీషియల్గా చెప్పారు. కానీ జూన్ నెలలో కూడా ఏ డేట్కి, అది 4థ్కా, 24థ్కా, 25థ్కా, ఏ డేట్కి అని చెప్పేసి క్లియర్గా క్లారిటీ మాత్రం ఇవ్వలేదు. సో మరి అభిమానులు ఏమనుకుంటున్నారంటే, జూన్ నెల అని చెప్పారు కానీ అప్పుడు కూడా వస్తుందో రాదో, డేట్ అనౌన్స్ చేయలేదు కదా, ఖచ్చితంగా మీకే నమ్మకం లేదేమో అనే స్థాయికి కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారనమాట. ఎందుకంటే సినిమా పైన ఎంత మంచి పాజిటివ్ బజ్ ఏర్పడింది. మనము చాలా సినిమాలు చూస్తూ ఉంటాం, పెద్ద డైరెక్టర్లు చేసినా, పెద్ద హీరోయిన్ చేసినా కూడా ఆ సినిమాకి బజ్ రావాలంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి మళ్ళీ సపరేట్గా ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు. సో ఈ సినిమాకి ఫ్రీగా ఎలాంటి ప్రమోషన్ లేకుండా కూడా ఇంత బజ్ వచ్చినప్పుడు దాని మొత్తాన్ని కూడా దుర్వినియోగం చేసుకుంటున్నారని చెప్పేసి కూడా కొంతమంది అభిప్రాయపడుతూ ఉన్నారు. సో మొత్తానికైతే పెద్ద సినిమా మాత్రం మరొకసారి పోస్ట్పోన్ అయింది. సో అభిమానులు కూడా కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉన్నారు. దయచేసి సినిమా అనేది ఇన్కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి మీకు ముందుగానే తెలిసినప్పుడు, పనులు అనేవి ఇంకా ఇన్కంప్లీట్గా ఉన్నాయని చెప్పేసి మీకు తెలిసినప్పుడు ఒక డేట్ని మాకు ఎందుకు అనౌన్స్ చేస్తారు, అనవసరంగా ఎందుకు ఆశలు పెడతారు, ఆశల్ని ఎందుకు మళ్ళీ అడియాశలు చేస్తారని చెప్పేసి కూడా వాళ్ళు వాపోతూ ఉన్నారనమాట. సో దయచేసి టీం వాళ్ళు, అంటే ఓన్లీ ఈ సినిమాని కాదు, ప్రతి ఒక్క సినిమా డైరెక్టర్లు అందరూ కూడా, ప్రొడ్యూసర్లు అందరూ కూడా దీన్ని అర్థం చేసుకోవాలి. మీకు ఆ సినిమా ఎప్పుడు అయిపోతుంది, ఎప్పుడు ఏ డేట్కి వస్తుందని క్లియర్గా తెలుసుకొని అప్పుడు మాత్రమే డేట్ని అనౌన్స్ చేయండి. అనవసరంగా అభిమానుల మనోభావాలతో ఆడుకోకండి అని చెప్పేసి కొంతమంది ఫ్యాన్స్ చెప్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏంటంటే, అయ్యిందేమోలే, ఇంకా ఎప్పుడైనా కూడా మేమైతే సినిమాని ఖచ్చితంగా ఆదరిస్తామని చెప్పేసి ఆ విధంగా చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. సో మొత్తానికైతే సినిమా మరొకసారి పోస్ట్పోన్ అయింది జూన్ నెలలోకి. మరి జూన్ నెలలో కూడా ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది క్లారిటీగా చెప్పలేదు. బట్ చూద్దాం మరి ఈ సినిమా నుంచి ఇంకెలాంటి అప్డేట్స్ ఇస్తారు ఏంటి అని.